నష్టం జరుగుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు మీరు విభజన చేసి చెప్తున్నారు. తెలంగాణలో పన్నుల వసూల్లో 88%, జీడిపిలో 5.1% తెలంగాణ వాటా ఉంది. అదేవిధంగా దాదాపు 3 లక్షల కోట్లు కేంద్రానికి ప్రతి ఏడాది ఇస్తుంది. కేవలం 1,65,000 కోట్లు మాత్రమే తిరిగి వస్తాయని చెప్తున్నారు. బీహార్కు ₹1 ఇస్తే వాళ్ళకు ₹7.26 తిరిగి కేంద్రం ఇస్తుందని చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి దాదాపు 22,20,000 కోట్లు ప్రతి ఏడాది వెళ్తుంటే కేంద్రం కేవలం 6,42,000 కోట్లు మాత్రమే మళ్ళీ తిరిగి ఇస్తుందని చెప్తున్నారు. అదే యూపీకి 3,40,000 కోట్లు కేంద్రం ఇస్తుంది. ఎక్కువగా అంటే కనీసం మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు కలిపి యూపీకి ఇచ్చిన వాటా కూడా ఇవ్వడం లేదు. ఈ వివక్ష దేనికి? అంటే దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూడవా, లేక దక్షిణాది రాష్ట్రాల్లో పోరాట స్ఫూర్తి లేదు, ఏం కాదనే ధోరణితో కేంద్రం అవలంబిస్తుందంటారు. ఆర్థిక మంత్రిగా మీకు అనుభవం ప్రకారం ఏం చెప్తారు హరీష్ రావు గారు? 2 విషయాలు ఇక్కడ. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఢిల్లీలో నార్త్ ఇండియన్ డామినేషన్ ఎక్కువ. అంటే ఆ యూపీలో పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉండడము, నార్త్ ఇండియాలో బీహార్ లాంటి రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉండడము. సో ఎంతసేపు ఆ ప్రాంతంలో మనం సీట్లు గెలవాలి అనేటువంటిది నాయకత్వం కూడా ఉత్తర భారతదేశం నుంచి ఉండడం, ఇది దక్షిణాది రాష్ట్రాలకు శాపం అవుతూ ఉంది. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు చూస్తే మోస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్. యాక్చువల్లీ అక్కడ ట్యాక్స్ కలెక్షన్ తక్కువ. బీహార్లో కానీ యూపీలో కానీ ట్యాక్స్ ఎవిజన్ ఎక్కువ, ట్యాక్స్ కలెక్షన్ తక్కువ. మన సదరన్ స్టేట్స్లో ట్యాక్స్ కలెక్షన్ వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, తమిళనాడు బాగా మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం. అంటే బాగా పనిచేసి మనమేమో మన జిఎస్డిపిని బాగా పెంచుకుంటూ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకుంటూ, మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకుంటూ, మనం ఇండస్ట్రీని పెంచుకుంటూ ఈ రాష్ట్రాలు బాగా చేస్తూ ఉన్నాయి. అక్కడేమవుతుంది, బీమారు స్టేట్స్ అని వాటికి పేర్లు పెట్టినారు. వాళ్ళు పర్ఫామ్ చేయరు, పోటీతత్వం ఉండదు, అక్కడ కరప్షన్ ఎక్కువ. కానీ ఆ రాష్ట్రాలకే కేంద్రం పదే సహాయం చేయడం ద్వారా ఈ పర్ఫార్మింగ్ స్టేట్స్ బాగా దెబ్బతింటా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు మేల్కోవాల్సిన అవసరం వచ్చింది. పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలు ఒకటి తాటి మీదకి వచ్చి కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సినటువంటి సమయం వస్తూ ఉంది. చివరికి ఇప్పుడు బడ్జెట్లోనే కాదు, విద్యలో కూడా ప్రాబ్లం వచ్చింది. ఎంబీబీఎస్ పీజీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల గొంతు కోసే విధంగా మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. దాని మీద అవసరమైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఇవాళ విద్యలో నష్టం జరుగుతుంది, నిధుల్లో నష్టం జరుగుతూ ఉంది. బుల్లెట్ రైళ్లు పెడితే కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ పెడతారు, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ పెడుతుంటారు. ఇవాళ గిఫ్ట్ సిటీ అని చెప్పి గుజరాత్లో పెట్టి ఎన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు, ఎన్ని ఇండస్ట్రీస్ని అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి గిఫ్ట్ సిటీ ఎందుకు సదరన్ స్టేట్స్లో ఒక గిఫ్ట్ సిటీ రాదు? ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బీజేపీ ఎంతసేపు ఒక నార్త్ ఇండియన్ పార్టీగా మారుతుంది తప్ప, అందుకే మీరు దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో కొద్ది స్థానాల్లో 1-2 సందర్భాల్లో గెలిచింది తప్ప వాళ్ళకి ఎంట్రీ కూడా రావడం లేదు. మరి అందువల్ల మాకు సౌత్లో బీజేపీ కేరళలో ఎంట్రీ లేదు, తమిళనాడులో ఎంట్రీ లేదు, తెలంగాణలో ఏదో కొద్దో గొప్ప నిర్ణయాలు వచ్చింది, ఏపీలో అసలే లేదు. అందువల్ల ఏమైనా పగబట్టినట్టు చేస్తున్నారు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో భవిష్యత్తులో సంకీర్ణ యుగమే ఉంటుంది. రీజనల్ పార్టీస్ మనం అందరం కూడా బలోపేతం అయితే, మన మీద ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉంటే తప్పకుండా న్యాయమైనటువంటి వాటా దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ సాధించుకోగలుగుతారు. మీరే చెప్తున్నారు, ఎవరైతే సంకీర్ణ ప్రభుత్వం కనుక ఉంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వాటా దక్కింది, బీహార్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న బీహార్కి ఎక్కువ వాటా దక్కింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న చోట ఆ రాష్ట్రాలకు కనుక ప్రాధాన్యత దక్కితే మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేసినట్లు కాదా? బడ్జెట్లో ఇట్లా ఎవరికి వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలో ఎవరి సీట్లపైన ఆధారపడితే వాళ్ళు నిధులు తీసుకొచ్చుకుంటూ పోతే దేశ ఆర్థిక సమతుల్యం దెబ్బతినే అవకాశం లేదా? మరి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? ఇవాళ బడ్జెట్లో ఎక్కడ ఆర్థిక సమతుల్యత ఉన్నది? ఎక్కడిచ్చారు? మీరు గతంలో గుజరాత్కు వరాలు ఇచ్చారు, మహారాష్ట్రకు వరాలు ఇచ్చారు, ఇవాళ బీహార్కు వరాలు ఇచ్చారు, పోయినసారి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. మరి తెలంగాణకు ఏ రోజు రాలే కదా. గత 10 ఏళ్లలో ఏ ఒక్క సందర్భంలో కూడా వచ్చింది లేదు కదా. కనీసం మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ రిపోర్ట్లో ఉన్నదన్న మాకు ఇవ్వట్లేదు కదా. అందువల్ల డెఫినెట్గా ఆలోచించాలి. ఒకటి. రెండోది, మాకేదో అధిక నిధులు రావడం కంటే కూడా న్యాయబద్ధమైనటువంటి వాటా, రైట్ఫుల్ షేర్ తెలంగాణకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఇవ్వరు, మాకు ఒక ఐఏఎం కావాలి అని అడిగితే తెలంగాణకు ఇవ్వరు. ఏమిచ్చారు మాకు తెలంగాణకు ఈరోజు? అందువల్ల డెఫినెట్గా మేము పోరాడతాం. మీరు అంటున్న రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చామని, ఎప్పుడు ఇచ్చారండి? 2017-18లో స్టార్ట్ అయిన రీజనల్ రింగ్ రోడ్ ఇప్పటికీ అంగుళం ముందుకు పడలేదు, నయా పైసా ఖర్చు కాలే. అది నార్థన్ పార్ట్. సదరన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ అయితే ఇంతవరకు అప్రూవలే రాలేదు. సదరన్ పార్ట్ని అయితే 6 ఏళ్లకెళ్ళి తిప్పుతూనే ఉన్నారు. ఉత్తర భాగానికి రూపాయి ఖర్చు కాలేదు. అంటే ఇది మీకు ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నట్టు? ఎంత స్పీడ్గా చేయాలి ప్రాజెక్టులు?
అంటే కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఈ రాష్ట్రాలు చిన్నచూపు చూస్తుంది. ఇక్కడ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కూడా కేంద్రం మీద ఒత్తిడి పెంచడంలో, న్యాయబద్ధమైన వాటా రాబట్టడంలో పూర్తిగా బీజేపీ ఎంపీలు ఫెయిల్ అయిందని చెప్పక తప్పదు. ఓకే.